వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ఒక న్యూస్ ఏంటి సార్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి దాదాపుగా 12,000కు పైగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రత్యేక స్పెషల్ బ్యాచ్ని రేపు జూన్ 1వ తారీఖున ఆర్ఎస్ అకాడమీలో ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వగలరు. దీంతో పాటు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అండ్ దాని తర్వాత గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన బ్యాచ్ కూడా రేపు సోమవారంన ఒకే కొత్త బ్యాచ్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏంటి సార్ అంటే భారత పర్యాటక వీసాను ఉచితం చేసిన శ్రీలంక. ఓకే, ఈ యొక్క శ్రీలంక అనే ఏదైతే ఉందో, ఓకే, శ్రీలంక అనే దేశం భారతదేశానికి సంబంధించిన పర్యాటక వీసా, ఓకే, పర్యాటక వీసాను ఉచితం చేయడం జరిగింది. అంటే ఉచితంగా భారతదేశానికి సంబంధించిన పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఒక నెల రోజులు, ఓకే, నెల రోజులు అంటే 30 రోజుల పాటు ఇక్కడ ఇచ్చేయచ్చు. అయితే భారతదేశానికే కాదు, భారతదేశంతో పాటు 40 దేశాలకి ఇది వర్తించడం జరుగుతుంది అని ప్రకటించారు. అయితే ఇక్కడ గమనించవలసినది 30 ఓకే, నెల రోజులు లేదా 30 రోజుల కంటే ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఆ నిర్ణీత గడువు దాటిన తర్వాత సంబంధించి వీసా సంబంధించి ఆ రుసుమును చెల్లించి ఇచ్చే వీసా పొందాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే శ్రీలంకకు సంబంధించి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ శ్రీలంక యొక్క నాయకుడు లేదా అధ్యక్షుడు వేరే ప్రాంతానికి కూడా పారిపోవడం జరిగింది. ఆ శ్రీలంక యొక్క అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ అరుణ కుమార దిశానాయకే గారు ఉన్నారు. ఓకే, అనుర కుమార దిశానాయకే అనేవారు ఉండడం జరుగుతుంది. ఓకే ఓకే ఇంకో కరెంట్ అఫైర్కి సంబంధించిన విషయం, నిన్న ఒక సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన అత్యున్నత అవార్డు భారతదేశ సంతతికి చెందిన 2 వ్యక్తులు పొందారని చెప్పాను. దానికి సంబంధించి కామెంట్ కూడా తెలియజేయడం జరిగింది. నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే నెల్సన్ మండేలా గారు. భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు పొందిన విదేశీయుల్లో 2లో ఒకరు నెల్సన్ మండేలా, ఒకరు సరిహద్దు గాంధీ. కాబట్టి ఇలాగ మేము అడిగే క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ తెలియజేయండి. ఓకే, నేటి ప్రశ్న ఏంటి సార్ అని చూసినట్లయితే, ఓకే, శ్రీలంక రాజధానులు, ఓకే, రాజధానులు అని ఎందుకు అన్నాను సార్ అంటే శ్రీలంకకు 2 రాజధానులు కలవు. ఆ 2 రాజధానులు ఏమో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీలంక యొక్క రాజధానులు ఏంటి, ఓకే, వాటిని తెలియజేయండి. ఓకే, శ్రీలంకకు సంబంధించి 2వ అతిపెద్ద ఎగుమతిదారుగా, ఓకే, ఎగుమతి వాణిజ్యదారుగా భారతదేశం ఉందని మనం నిన్నే చూడడం జరిగింది. ఓకే, కాబట్టి ఇది కూడా కరెంట్ అఫైర్లో యాడ్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇదే శ్రీలంకలో 2025 జనవరి 1వ తారీఖున ఓకే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఎస్బీఐకి సంబంధించిన ఒక శాఖను ఎక్కడ సార్ అంటే శ్రీలంకలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, పిఎం వాణి చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏ సార్ అంటే పిఎం వాణి అనే యాప్ చాలా ఇంపార్టెంట్ అయినది. ఏంటి సార్ అంటే దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవలు ఏదైతే ఉంటాయో వీటిని ఈ యొక్క వైఫై సేవలు భారతదేశం అంతటగా అందించడం కోసం దీనికి సంబంధించి కొన్ని రకాల సవరణలు చేశారు. గతంలో సెల్ ఫోన్ మాత్రమే కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు ల్యాప్టాప్ ను సంబంధించి QR కోడ్ ఆధారిత లాగిన్లను కూడా తీసుకురావడం జరిగింది. అంటే మనం ఏవైతే ల్యాప్టాప్లో ఉంటాయో ఈ ల్యాప్టాప్ల ద్వారా మనము ఈ QR కోడ్ ద్వారా వాటిని ఇచ్చేసుకో. స్వల్పకాలిక ప్లాన్లు, హాట్స్పాట్ పేర్లను ప్రామాణికంగా మార్పులు
చేర్పులు చేసి చేపట్టడం జరిగింది. అంటే భారతదేశ వ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవల కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏంటి సార్ అంటే ఫ్రీ పిఎం వార్నింగ్. ప్రతి పౌరుడికి డిజిటల్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనే దాన్ని ఫ్రీ వాణి అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ నాన్న. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఆసియా సింహాలకు ప్రత్యేకమైన ఒక ప్రదేశం ఉంది. ఓకే, గుజరాత్ రాష్ట్రంలో ఆసియా సింహాలు ఏవైతే ఉంటాయో ఈ ఆసియా సింహాలకు సంబంధించి ఒక సంరక్షణ కేంద్రం. ఓకే, ఇక్కడ గమనించండి, ఏ ఆసియా ఖండంలో ఏకైక ఈ యొక్క ఆసియా సింహాల సంరక్షణ కేంద్రం ఈ గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ గుజరాత్ రాష్ట్రంలోని ఎక్కడ సార్ అని గమనించినట్లయితే గిర్ నేషనల్ పార్క్ లో ఉండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల 5 సింహాలు ఆసియా సింహాలు మరణించినట్లుగా ఏమయ్యాయి సార్ అంటే మరణించినట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, దీంట్లో 2 పిల్లలతో సహా 5 మృత్యువాత పడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బబేసియా వైరస్ సోకి చనిపోయినట్లుగా, ఏ వైరస్ సార్ అంటే బబేసియా అనే వైరస్ సోకి చనిపోయినట్లుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. అక్కడ ఏది సార్ అంటే అటవీ శాఖ మంత్రి. ఓకే, 2017-18లో కూడా ఒక వైరస్ పొట్రోజోవన్ వైరస్ వచ్చి అక్కడ కూడా సింహాలు మరణించడం జరుగుతుంది మనకి ఇది. అయితే 2025 గణాంకాల ప్రకారం 2025 సెన్సెస్ ప్రకారం ఓకే గుజరాత్ లో 891 ఏషియాటిక్ లేదా ఆసియాటిక్ సింహాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఆసియాటిక్ సింహాలు ఉండడం జరుగుతుంది. రీసెంట్ గా మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఈ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అండ్ కేంద్ర మంత్రి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి ఒక ప్రాంతీయ సమావేశం కూడా నిర్వహించుకున్నారు. అండ్ ఇది జూన్ 1న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమిట్ జరగాలి, బట్ కొన్ని కారణాల వలన వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. అది జూన్ 1-2 తారీఖులో పూర్తిగా మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆసియా సింహాలకు ప్రసిద్ధి గావించిన గిర్ నేషనల్ పార్క్ ఇటీవల 5 సింహాలు మరణించడం జరిగింది. 2025 డేటా ప్రకారం భారతదేశంలో ఆసియాటిక్ సింహాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 891 ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి 2026లో 5 సింహాలు మరణించాయి. ఇది బబేసియా వైరస్ వలన. అదే 2017-18లో కూడా 11 సింహాలు ఈ మృత్యువాత పడ్డాయి ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల అని గతంలో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే గిరిజనులకు సంబంధించి 4 రాష్ట్రాల్లో గిరిజనులు ఒక సమావేశాన్ని రాజస్థాన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రాజస్థాన్ రాష్ట్రములో 4 రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే గిరిజనులు ఉంటారో ఈ గిరిజనులకు సంబంధించిన ఆ మత పెద్దలు లేదా కుల పెద్దలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే ఆదివాసీ మహాసమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇచ్చేశారు. ఓకే, దీనిలో మొత్తం కూడా ఏ రాష్ట్రాలు పాల్గొన్నాయి అని గమనించినట్లయితే రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు పాల్గొని ఈ గిరిజన మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమని ప్రకటించారంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి చరవాణి లేదా మొబైల్ ఫోన్లను అందజేయకూడదు. మొబైల్ ఫోన్లను వాడకం తగ్గించాలి. అండ్ తక్కువ వయసు పిల్లలు కలిగిన వాళ్ళకి అంటే 18 తక్కువ వయసు కలిగిన వాళ్ళకి వాహనాలను ఇవ్వకూడదు. అండ్ పెళ్లిళ్ళకు సంబంధించి ఓకేనన్నా పెళ్లిళ్ళకు సంబంధించి మనకి
ఓకే, బంగారు ఆభరణాలకు బదులు ఓకే వెండి ఆభరణాలు ధరించాలి అని కూడా తీర్మానించడం జరిగినది. ఓకే, దాంతో పాటు ఈ తెగలు ఏవైతే ఉంటాయో ఆ తెగల సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ లో ఆదివాసి మహాసమితి వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. దీంట్లో ఏ రాష్ట్రాలు పాల్గొన్నాయి అంటే ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఈ గిరిజన మత పెద్దలు సాధులు ఇదే సమావేశమయ్యి కొన్ని వాటిని ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు. అండ్ దాంతో పాటు వాహనాలు అంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు. అండ్ పెళ్లి సమయంలో బంగారం బదులు వెండి ఇచ్చేయాలి. అండ్ సంపూర్ణ మద్యపాన నిషేధం లాంటి కార్యక్రమాలను ఇచ్చేయడం జరిగినది. ఓకే, కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 100% అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ గిరిజనులకు సంబంధించి ఈ యొక్క వాళ్ళ భాషను సంరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ని కూడా తీసుకురావడం జరిగింది, ఒక AI టూల్ ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటిపైన కొద్ది ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇది సోషియాలజీలో భాగంగా కూడా రావచ్చు నాన్న. ఓకే, ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఆ సొసైటీ సమాజం ఏదైతే చదువుతుంటారో దాంట్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వన్ ఓకే మార్కెట్ పరిమాణంలో ఇండియను అధిగమించిన తైవాన్. అంటే ఈ మార్కెట్ సంబంధించి మనకు కరెంట్ అఫైర్ అనే ఎకానమీ కరెంట్ అఫైర్ మార్కెట్ పరిమాణం. ఈ మార్కెట్ పరిమాణం ఏదైతే ఉంటుందో ఈ మార్కెట్ పరిమాణంలో భారతదేశం కంటే తక్కువ అంటే భారతదేశ దిగువన ఏముండేది సార్ అంటే తైవాన్ ఉండడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన గణాంకాల ప్రకారం భారతదేశంను తైవాన్ అధిగమించడం జరిగింది. అయితే ప్రపంచంలో వరల్డ్ లార్జెస్ట్ మార్కెట్స్ ఓకే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ పరిమాణం కలిగిన దేశాలు ఏమున్నాయి సార్ అంటే ఒకటి అమెరికా. ఓకే, మార్కెట్ పరిమాణంలో మొదటి స్థానం. అండ్ రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జపాన్. ఓకే, దాని తర్వాత హాంకాంగ్ అండ్ దాని తర్వాత ప్రెసెంట్ తైవాన్ అండ్ భారత్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మార్కెట్ పరిమాణంలో భారతదేశం 6వ స్థానంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. భారతదేశ జీడిపి 4.5 ట్రిలియన్లు ఉండగా తైవాన్ జీడిపి 976 బిలియన్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశ జీడిపిలో 20%. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్, తైవాన్. ఓకే, భారత్ గతంలో తైవాన్ మనకంటే కింది స్థానం 6వ స్థానంలో ఉండేది. మనల్ని 6వ స్థానాన్ని నెట్టివేసి తైవాన్ 5వ స్థానానికి చేరడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే మాజీ భారత ఉపరాష్ట్రపతి ఓకే ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ భారత మాజీ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి ఓకే భారతదేశానికి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ గారు. ఈ హమీద్ అన్సారీ గారు మనకి ఓకే ఏది సార్ అంటే జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలి అని సూచించడం జరిగినది. ఓకే, కాబట్టి ఇది కరెంట్ అఫైర్ లో దీనిపైన సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. కాబట్టి మాజీ ఉపరాష్ట్రపతి అయిన హమీద్ అన్సారీ గారు జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలి అని పేర్కొనడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే విశాఖలో వరల్డ్ ఫుడ్ సమిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే విశాఖపట్నం. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలువబడే ఏదైతే విశాఖపట్నం ఉంటుందో ఈ విశాఖపట్నంలో జూలై 9-10వ తారీఖున 2026లో ఓకే వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రాంతీయ సదస్సు వరల్డ్ ఫుడ్ ఇండియా
ఫుడ్ ఇండియా ప్రాంతీయ సదస్సు జరగనుంది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాబట్టి ఎక్కడ జరగబోతుందంటే విశాఖపట్నంలోని ఏయు యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోతుంది. అంటే ఫుడ్కు సంబంధించి ఓకే, ఆకలి చావులు అండ్ దాని తర్వాత పేదరికం, వీటిపైన ఈ 2 రోజులు జూలై 9, 10వ తారీఖున విశాఖపట్నం వేదికగా ఆంధ్ర యూనివర్సిటీలో ఓకే వరల్డ్ ఫుడ్ ఇండియా సమిట్, రీజనల్ సమిట్, ప్రాంతీయ సదస్సుని నిర్వహించనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మొట్టమొదటిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రికల్ బైక్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, దాని పేరు ఏంటి సార్ అంటే ఫ్లయింగ్ C6 అనే పేరుతో రిలీజ్ చేశారు. ఫ్లయింగ్ C6 అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. దాదాపు దీని ద్వారా 2.79 లక్షలుగా ఉండడం జరుగుతుంది. మనకి ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా మనకి 115 కిలోమీటర్లు ఓకే 115 కిలోమీటర్ల వేగంతో 154 కిలోమీటర్ల మైలేజ్ అనేది రావడం జరుగుతుందని, ఒకసారి ఛార్జ్ చేయడానికి 65 నిమిషాలు పడుతుంది. ఓకే, మొట్టమొదటిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ లో తొలి ఎలక్ట్రికల్ బైక్ ఫ్లయింగ్ C6 అనే పేరుతో రిలీజ్ చేశారు. ఒకసారి గుర్తుపెట్టుకుని సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళలకు సంబంధించిన ఒక కరెంట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే మహిళల చేత నిర్వహించబడే కార్యక్రమాలకు సంబంధించి మహిళా శక్తి సూపర్ బజార్లను ఇచ్చేయడం జరుగుతుంది. అంటే మహిళా సంఘాల ఉత్పత్తి కోసం అండ్ గోదాముల స్థలాన్ని ఏర్పాటు చేయడం అండ్ మహిళా అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం ఏసారంటే మహిళా శక్తి సూపర్ బజార్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్. బెంగాల్ రాష్ట్రంలో ఒక కొత్త పథకం తీసుకురావడం జరిగింది. అక్కడ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 5 రూపాయలకే ఓకే 5 రూపాయలకే చేపతో భోజనం ఓకే చేప కూరతో భోజనం అందించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మొత్తం కూడా మొదటి దశలో 400 గవర్నమెంట్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగినది. అక్కడ రాష్ట్ర సీఎం అయిన సువేందు ప్రకటించడం జరిగినది. ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పాం. ఓకే, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రీసెంట్ గా మారింది. గతంలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, అక్కడ ఎవరున్నారు సార్ అంటే అధికారి సువేందు ఎవరైతే ఉన్నారో అతను సీఎం గా అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా రకాల మార్పులు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 400 ప్రభుత్వ క్యాంటీన్లో 5 రూపాయలతో చేప కూరతో కలిగిన భోజనం అందిస్తున్నారు. అండ్ తెలంగాణలో కూడా 5 రూపాయలకే అక్కడ కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు అనేవి నడుస్తున్నాయి. కానీ వీటిని అన్నింటినీ లింకప్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. అదాని ఎనర్జీ రికార్డు సృష్టించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది. అదాని గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే రికార్డు సృష్టించడం జరిగింది. అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను తీసుకురావడం జరిగింది. దాదాపుగా 3.37 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద అదాని గ్రీన్ ఎనర్జీ సంబంధించి అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఓకే, ఇది ఎక్కడ ఉంది సార్? గుజరాత్ రాష్ట్రంలో కలదు.
ఎక్కడ కలదు? గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. సౌర పవన విద్యుత్ నిల్వ చేయడానికి ఇందులో అధునాతనమైన లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి హైదరాబాద్ కి సంబంధించిన ఒక కంపెనీ ఒకటి ఏం చేసింది సార్ అంటే ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, వాణిజ్య అవసరాల కోసం ఏవైతే వాణిజ్య అవసరాలు ఉంటాయో ఈ వాణిజ్య అవసరాల కోసం ఓకే జెన్-2 అంటే జెన్-2 అనే ఒక డ్రోన్ ని తీసుకురావడం జరిగింది. జెన్-2 డ్రోన్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ దీనిని ఎవరు తయారు చేస్తారు సార్ అంటే మనకి అంకుర ఫిన్టెక్ డీప్ టెక్ అంకుర సంస్థ అయిన బ్లూ జే అంటే బ్లూ జే ఏరోస్పేస్ ఏదైతే ఉందో ఇది తయారు చేయడం జరిగింది. ఈ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందో ఇది 500 కిలోల వరకు బరువును మోయగలదు. ఇది వాణిజ్య అవసరాల కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లడం జరుగుతుంది. పూర్తిగా బ్యాటరీతో పనిచేసేది మనకిది. కాబట్టి కొంచెం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. వాణిజ్య అవసరాల కోసం ఎయిర్ క్రాఫ్ట్ జెన్-2 ను ఎవరు తయారు చేశారంటే బ్లూ జే ఎయిర్వేస్ అనేది తీసుకురావడం జరిగినది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే డీమ్యాట్ అకౌంట్, మహిళా డీమ్యాట్ అకౌంట్లు. ఓకే, ఇది మహిళా డీమ్యాట్ ఖాతాలు లేదా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అత్యధిక డీమ్యాట్ అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి అంటే గోవా, దాని తర్వాత సిక్కిం, దాని తర్వాత మిజోరం రాష్ట్రాలలో అత్యధికంగా ఉండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మహిళా డిమాట్ అకౌంట్లలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉండడం జరుగుతుంది. మనకి ఇది అంటే రిటైల్ పెట్టుబడిదారులో మహిళల యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇది భారతదేశంలో అత్యధిక డిమాట్ అకౌంట్లు గోవా, సిక్కిం, మిజోరం. ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉండడం జరుగుతుంది. దీన్ని విమెన్ అండ్ మెన్ ఇండియా 2025 రిపోర్ట్ లో భాగంగా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ న్యూస్ కి వెళ్ళిపోతే ఈవీ ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకంలో ప్రపంచానికి సంబంధించి 2024కు సంబంధించి డేటా రిలీజ్ చేశారు. అంటే ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అమ్మకాల్లో మొదటి స్థానం ప్రపంచంలో ఏ దేశం ఉంది సార్ అంటే నార్వే అనే దేశం ఉండడం జరుగుతుంది. ఏ దేశం ఉంది సార్ అంటే నార్వే అనే దేశం మొదటి స్థానము. రెండవ స్థానంలో డెన్మార్క్ అండ్ దాని తర్వాత స్వీడన్ మూడవ స్థానం. నాలుగవ స్థానం చైనా. ఓకే, 5వ స్థానం యూకే అనేది ఉండడం జరుగుతుంది. దాదాపుగా నార్వేలో ఏకంగా 97% ఏముంది సార్ అంటే ఈవీ వెహికల్స్ అమ్ముడుపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత డెన్మార్క్ 71%, స్వీడన్ 61%, చైనా 53%, యూకే 35% అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో కూడా ఈ పిఎం వాహన మిత్ర ప్రధానమంత్రి ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని రకాల ట్యాక్సెస్, కొన్ని రకాల మినహాయింపు కూడా ఉండడం జరుగుతుంది. పిఎం డ్రైవ్ అనే స్కీమ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. అహ్మదాబాద్ లో ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఓకే, ఎప్పుడు సార్ అంటే వచ్చే నెల అంటే జూన్. ఓకే, జూన్ నెలలో 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు అహ్మదాబాద్ ఎక్కడ సార్ అంటే అహ్మదాబాద్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్షిప్ ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీనిలో భాగంగా మొత్తం 60 దేశాలు పాల్గొననున్నాయి. 60 దేశాలు 529 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొంటారు. దీంట్లో ఇండియా నుంచి లేదా భారతదేశం నుంచి 114 మంది ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. ఓకే, దాని తర్వాత 2030లో జరగబోయే 2036లో జరగబోయే ఒలింపిక్ క్రీడలను 2036 ఒలింపిక్ క్రీడలలో ఏది భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2036లో
ఒలింపిక్ క్రీడలు ఎవరు ఆతిథ్యం వహించాలి, భారతదేశం వహించాలనే ముందు చూపుతో, అండ్ దాని తర్వాత 2030 కామన్వెల్త్ క్రీడలు ఏవైతే ఉంటాయో 2030 కామన్వెల్త్ క్రీడలు ఏవైతే ఉంటాయో ఈ కామన్వెల్త్ క్రీడలలో ఈ యోగాసన ఛాంపియన్షిప్ ని భాగంగా చేర్చాలని ప్రకటించడం జరిగినది మనకి ఇది. ఓకే, ఈ ఛాంపియన్షిప్ ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ అనేది మొత్తం కూడా 6 వయో విభాగాలలో పోటీని ఇవ్వడం జరుగుతుంది. 6 వయో విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఓకే, బాలికలకు బాలలకు వేరువేరుగా 12 ఈవెంట్లు ఉండనున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మనకి యోగా యూనివర్సిటీ కూడా భారతదేశంలోనే ఉండడం జరుగుతుంది. ఓకే, వారణాసిలో యోగా యూనివర్సిటీ కూడా ఉండడం రాజస్థాన్ లో యోగా యూనివర్సిటీ ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఈ యోగాకి ఫాదర్ ఆఫ్ యోగా అంటే పతంజలి మహర్షి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ నడిపేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, మొదటి హైడ్రోజన్ రైలు ఏదైతే ఉంటుందో ఈ హైడ్రోజన్ రైలు నడిపేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చేయడం జరుగుతుంది. ఇది నార్థన్ రైల్వే ఆధ్వర్యంలో పరిధిలో నడుస్తుంది. ఎక్కడి నుంచి సార్ అంటే జింద్ అండ్ సోనీపట్ మధ్య 10 బోగీలతో గంటకి 75 కిలోమీటర్ ఫర్ 1 అవర్ వేగంతో ఇది నడచడం జరుగుతుంది. అంటే హైడ్రోజన్ బ్యాటరీల ద్వారా, అంటే విద్యుత్ కాకుండా కేవలం హైడ్రోజన్ బ్యాటరీలతో ఈ ట్రైన్ అనేది నడవడం జరుగుతుంది. కాబట్టి మనకి పర్యావరణ రహితంగా హైడ్రోజన్ రైళ్లను నడుపుతూ ఉన్నారు. ఇది నార్థన్ రైల్వే నడుపుతుంది అండ్ జింద్ అండ్ సోనీపట్ల మధ్య ఇది నడుస్తుంది. నార్థన్ రైల్వేలో భాగంగా మొత్తం 10 బోగీలు ఉంటాయి. దీని యొక్క స్పీడ్ ఎంత సార్ అంటే గంటకి 75 కిలోమీటర్ వేగంతో ప్రయాణించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 90 రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో 90 కొత్త రైతు బజార్లను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏర్పాటు చేయనుంది. అంటే రైతులకు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ దాని తర్వాత మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లి ఏదైతే ఉంటుందో ఈ మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులకి 240 కోట్ల రూపాయలతో 200 మరపడవలను కూడా అందించనుంది. 200 మరపడవలను కూడా అందించనుంది. అండ్ దాని తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో దెహరపల్లి వద్ద కోకో సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చేయడం జరుగుతుంది. అండ్ పులివెందుల ఈ పులివెందులలో 3 కోట్ల రూపాయలతో పులివెందులలో 3,000 కోట్ల రూపాయలతో 3 కోట్ల రూపాయలతో ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయనున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసే అంశాలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 90 రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు. అండ్ మదనపల్లి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ని ఏర్పాటు చేయనున్నారు. జూలైలో ఏర్పాటు చేస్తారు. అండ్ మత్స్యకారుల కోసం 240 కోట్ల రూపాయలతో 200 మరబోట్లను ఏర్పాటు చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ తూర్పు గోదావరిలో కోకో సిటీని దేవరపల్లి అనే ప్రాంతం వద్ద కోకో సిటీని ఏర్పాటు చేయనుంది. అండ్ పులివెందులలో 3 కోట్ల రూపాయలతో అంటే మనకి ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగినది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. జనాభా స్వరూపాల పైన మార్పులు సంబంధించి అధ్యయనానికి అత్యున్నత కమిటీ వేయడం జరిగింది.
అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు నాన్న. ఈ అత్యున్నత కమిటీ ఏంటి సార్ అంటే భారతదేశంలో అక్రమ వలసదారులు, ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో ఈ అక్రమ వలసదారులు ఎవరు వచ్చారు ఏంటి, ఈ జనాభా స్వరూపం పైన, ఈ జనాభా మార్పు స్వరూపం పైన ఒక అధ్యయన కమిటీ వేయడం జరిగింది. మాజీ రిటైర్డ్ జడ్జి అయిన జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నోవోలేకర్ అనే వ్యక్తి అధ్యక్షన ఈ జనాభా మార్పు పైన కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ పేరు ఎవరు అధ్యక్షన వేశారు అనేది గుర్తుపెట్టుకోండి చాలు. మిగతాది మనకి ఏదైనా రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిపైన మనం చర్చిద్దాం. ఇది టుడే న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.